ప్రజల్లోకి పథకాలు ఏ విధంగా పోవాలా, అబద్ధాలు ఫ్రీ సర్వీస్ బాబు అని 600 హామీ చెప్పి ఈరోజు రైతులకి బాండ్లు ఇచ్చినారు గతంలో. కానీ ఆయనకు నమ్మలేదు. కానీ ఆ పథకాల వల్ల ఆయన అబద్ధాలు చెప్పాడు కాబట్టి రెండో తూరి జగన్ సారు కరెక్టు హామీలు చెప్పడము ఈరోజు 151 సీట్లు గెలిచడం జరిగింది. కానీ ఎంత చిత్తశుద్ధిగా ఎంత నీతి నిజాయితీగా చెప్పాడు. ఒక బైబుల్, ఒక ఖురాను, ఒక భగవద్గీతగా చెప్పాడు. నేను అబద్ధాలు చెప్పను, మీ ఇంట్లో మీకు లబ్ధి ఉంటే నాకు ఓటు వేయండి, మీకు న్యాయం ఉంటే నాకు ఓటు ఉండి, పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఈరోజు పథకాలు నేను అబద్ధాలు చెప్పను. 600 హామీలు ఏం చేశాడు, ఆయన గుండెలు వేసుకొని నేను ఈ హామీలు చేశానని ఆయన రెండో శ్రీలంక అన్నాడు. ఈరోజు ముగ్గురికి డబ్బు ఇస్తా అంటాడు. బాబుకు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఈరోజు మాకు ట్రైబల్లో ఈరోజు గిరిజనులకు చాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా మాకు ఒక దేవునితో సమానం. ఆయనకు రాజశేఖర్ తర్వాత జగన్ సారికి ఒక దేవుని మాదిరి చూసుకుంటున్నాం. ఒక సముద్రం, ఒక సునామీ మాదిరి జనాలు పిలిచకపోయినా ఈరోజు ప్రజా సంఘాలు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే తిరుగుతున్నారు. మేము ప్రజల మీదనే జగన్ సార్ ప్రేమతో వాళ్ళే తిరుగుతున్నారు. ఈరోజు యాడికో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్ సార్ యాడికో ఆయన ముద్ర అనేది మా నాన్న తర్వాత నా ఫోటో ఉండాలా, నాకు బంధుత్వం కాదు, నాకు ప్రజలే కావాలని కోరుతున్నాడు. ఈరోజు మేము ట్రైబల్ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.